వెల్కమ్ టు పబ్లిక్ గుడ్ న్యూస్. బీఆర్ఎస్ నేతలు ఆలోచనలు పడ్డారా? సీఎం రేవంత్ రెడ్డిని అనవసరంగా రెచ్చగొట్టి తప్పు చేశామని ఇప్పుడు బాధపడుతున్నారా? 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీపై పదే పదే విమర్శలు చేయటం పొరపాటేనని ఇప్పుడు చింతిస్తున్నారా? రేవంత్ సర్కారు హామీలన్నీ నెరవేరుస్తుండటంతో టెన్షన్ పడుతున్నారా? తెలంగాణలో రైతు రుణమాఫీ చేసి కాంగ్రెస్ సర్కారు మంచి ఊపు మీద ఉంది. ఇచ్చిన గడువు కంటే 2 నెలల ముందే ఈ ప్రక్రియ ప్రారంభించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా రుణమాఫీ అంశం కలకాలం గుర్తుండేలా భారీ బహిరంగ సభకు ప్లాన్ కూడా చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయదనే ధీమాతో ఇష్టానుసారంగా విమర్శలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారట. రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని అనవసరంగా రెచ్చగొట్టి తప్పు పని చేశామని అభిప్రాయపడుతున్నారట. మిగతా హామీలను కూడా అమలు చేస్తే తమ పార్టీ భవిష్యత్తు ఏమిటని తెగ టెన్షన్ పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డిని పదే పదే టార్గెట్ చేసింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ కు సవాళ్ల మీద సవాళ్లు విసిరింది. ఒకానొక సమయంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామంటూ గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలు ప్రకటించడం సంచలనంగా మారింది. అలా చేయకుంటే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ప్రమాణాలు చేసి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించింది. అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ పూర్తయిన మరుసటి రోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలుపై ఫోకస్ పెట్టింది. తొలి దశలో ₹1,00,000 రుణమాఫీ చేసింది. రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఆగస్టు 15 లోపే ఈ ప్రక్రియనంతా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు రేవంత్ రెడ్డి. రైతుల రుణాలను మాఫీ చేస్తుండటంతో బీఆర్ఎస్ లీడర్లు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. రుణమాఫీ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం వల్ల ప్రభుత్వానికి ఈ హామీ అమలు విషయంలో మరింత పట్టుదల పెరిగిందని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి నుంచైనా విమర్శలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయని అంటున్నారు.